ప్రభాస్ నుండి రాబోతున్న చిత్రాల్లో 'కల్కి 2' ఒకటి. మొదటి పార్ట్ భారీ హిట్ అవ్వడంతో రెండో పార్ట్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక 'కల్కి' సినిమా సూపర్ సక్సెస్ అయిన వెంటనే దానికి సీక్వెల్ ఉంటుందంటూ మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. ఇక నాగ్ అశ్విన్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తానికి ఫినిష్ చేస్తూ సినిమాకు సంబంధించిన సెట్ వర్క్ కూడా కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడట. మరి ఇప్పటి వరకు ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లడం విశేషం. మరి ఏదేమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో 'కల్కి 2' సినిమాకి భారీ క్రేజ్ అయితే ఉంది. మరి ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నిటికీ బ్రేక్ చేస్తుందంటూ చాలా మంది సినిమా మేధావులు సైతం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మొదటి పార్ట్కి 400 కోట్ల బడ్జెట్ అయితే ఇప్పుడు ఏకంగా 600 కోట్ల బడ్జెట్ని కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాతో ఎలాగైనా సరే 2000 కోట్ల మార్కును దాటి ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నంలో నాగ్ అశ్విన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాల్లో సెంటిమెంట్తో పాటు ఒక ఫిలాసఫీ కూడా దాగి ఉంటుంది. మరి 'కల్కి' సినిమాలో సైతం ఇలాంటి ఒక ఫిలాసఫీని చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కలియుగాంతంలో కల్కి ఎలా వస్తాడు, ఎలా కలిని అంతం చేస్తాడు అనే పాయింట్స్ను ఈ సినిమాలో చూపిస్తూ నెక్స్ట్ లెవెల్లో ఈ మూవీ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే సినిమా 2027లో సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఏకంగా 1100 కోట్ల రూపాయలు గ్రాస్ను కలెక్ట్ చేసి ఇండియాలో హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రాల్లో మొదటి వరుసలో నిలిచింది. ఈ చిత్రంలో భారీ తారాగణం నటించిన సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ అంచనాలను రీచ్ అవ్వడంతో ఆడియన్స్ను 'కల్కి 2' సీక్వెల్పై మరింత ఆసక్తి నెలకొంది. రెండో పార్ట్ ఎప్పుడు వస్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. కాగా సీక్వెల్పై అదిరిపోయే అప్డేట్ అందింది. ప్రభాస్ ఫుల్ బిజీ షెడ్యూల్తో ఉండటంతో మిగిలిన తారాగణంతో నాగ్ అశ్విన్ షూట్ చేయాలని భావిస్తున్నారట. అందుకు తగిన ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారని తెలుస్తుంది. అయితే 'కల్కి' 2898 ఏడీ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్తో షూటింగ్ జరిపించే ఆలోచనతో ఉన్నారని తెలుస్తుంది. ప్రభాస్ ఎలాగూ తన ప్రాజెక్ట్ను పూర్తి చేసుకొని ఈ ప్రాజెక్ట్ టైం ఇచ్చే సరికి చాలా టైం పడేలా ఉంది. దీంతో ప్రస్తుతం నాగ్ అశ్విన్ ఇద్దరు సీనియర్ యాక్టర్లతో కీలక సన్నివేశాలను చిత్రీకరించే పనిలో బిజీ అయ్యారని తెలుస్తుంది. ఇలా ప్లాన్ చేస్తే త్వరగా షూటింగ్ పూర్తి చేసే అవకాశం ఉంటుందని, మరోవైపు ప్రభాస్కు సంబంధించిన షూటింగ్ పార్ట్ను కూడా త్వరగానే కంప్లీట్ చేసే అవకాశం ఉంటుందని ఆలోచిస్తున్నారట. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.